నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రముఖ ప్రొడ్యూసర్ నాగవంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా. ఆయన ఎట్లాగూ ప్రేక్షకులందరూ తిడతారు కాబట్టి సినిమా చూసిన ప్రతి ప్రేక్షకులు తిడతారు. మరోవైపు అతి చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికి కూడా సినిమాలే. మరోవైపు మీరు చూసే సినిమాలు కొంత పైరసీని ఎంటర్టైన్ చేసి ఎందుకు తిడతారు మమ్మల్ని, థియేటర్లకు వచ్చి చూసి తిట్టమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది కింగ్డమ్ సంబంధించినటువంటి సినీ ప్రమోషన్స్లో ఆయన భాగంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. సో అసలు ఆయన ఈ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటి మనం మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. అయితే విజ్ఞాన్ గారితో మాట్లాడబోయే ముందు అసలు నాగవంశీ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. టికెట్ రేట్ గురించి మాట్లాడినప్పుడు కూడా ట్విట్టర్ లో కానీ ఇంట్లో కానీ పిచ్చి పిచ్చిగా నాకు 50 రూపాయలకి ఇది వస్తుంది, 10 రూపాయలకి ఇది వస్తుంది, పిచ్చి పిచ్చిగా ట్విట్టర్ లో పెట్టడం చాలా ఈజీ రామ. అవన్నీ కాదనట్లేదు. నీకు 3 గంటలు ఫ్యామిలీతో ఒక ఎక్స్పీరియన్స్, నీకు నచ్చిన హీరోని థియేటర్ లో చూస్తున్నావు, నీకు నచ్చిన పాటలు థియేటర్ లో చూస్తున్నావు. అదే కదా ఇప్పటికీ నేను చెప్తున్నాను రామ్, ఎవరు ఒప్పుకోకపోయినా ట్విట్టర్ లో ఎవరెంత గోల్ చేసినా తిట్టినా సినిమా ఇస్ ద చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇప్పటికి కూడా వరల్డ్ లో. నువ్వు ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు అనుకో, బస్సు ఒక 5 నిమిషాలు మీ ఇద్దరు సరే ఇంట్లో ఎలా ఉన్నారు ఇదే తర్వాత ఏం మాట్లాడుకుంటారు, బస్సు సినిమా గురించి మాట్లాడుకుంటారు. మమ్మల్ని తిట్టాలి కదా, ఇప్పుడు తిట్టడానికైనా సినిమా థియేటర్కి వచ్చి చూసి తిట్టచ్చు కదా. ఇప్పుడు ఎలాగో తిడుతున్నారు, ఎలాగో ఆబ్వియస్లీ తిట్టట్లేదు అనట్లేదు నేను, చక్కగా తిట్టుకుంటారు ట్విట్టర్ అంతా మమ్మల్ని. అదేదో సినిమా టికెట్ కొని చూసి తిట్టొచ్చు కదా, పైరసీలో చూసి కూడా ఎందుకు తిట్టడం కొత్తగా ఇది. సో చూసారు కదా నాగవంశీ ఏం మాట్లాడారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. సార్ నమస్తే విజ్ఞాన్ గారు. ఏంటి నాగవంశీ గారు ఇంత ఇదిగా మాట్లాడటాన్ని, అంటే వల్గర్గా, అంటే ఆనా అని ఈయన అని ప్రేక్షకులు కూడా అట్లా మాట్లాడటం ఎట్లా చూడాలి? మరోవైపు పైరసీని కూడా ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు, థియేటర్లకు చూసి మమ్మల్ని తిట్టండి అంటున్నాడు ఆయన. నాగవంశీ ఇప్పుడు నాగవంశీ మాట్లాడిన దాంట్లో అయితే నాకు ఎక్కడ తప్పు అనిపించలే. బేసికలీ సీరియస్గా చెప్తున్నా. ఎందుకంటే గతంలో కూడా ఇతను ఇదే మాట అన్నాడు, సినిమా ఈజ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అని. అవును, సినిమా ఈజ్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. ఒక 100, 200, 300 కొనుక్కొని, అంటే 300 అయితే పెద్ద మల్టీప్లెక్స్ ఇట్లా అలాగే కుర్చీలో కూర్చుంటావు, లేదా కొంచెం చిన్న థియేటర్ 100, 150 ఆ మోతాదులోనే ఉంటుంది. లక్షలు అయితే తీసుకోవట్లా. నెక్స్ట్ మరి అవుతున్నాయి కదా మల్టీప్లెక్స్లో అంటే ఫుడ్కి అది సపరేట్ కాస్ట్. అండ్ ఇక్కడ చిన్న బ్రేక్, ఇంటరప్షన్. ఫుడ్కి ఎక్కువ కాస్ట్ ఎందుకు పెడతారు అంటే, మనం తిన్న తర్వాత అడ్డమైన చెత్త అంతా సీట్లకి గిట్లకి రాస్తామని. కింద వాళ్ళు ఇచ్చే థమ్స్అప్ కూడా బాటిల్లో ఇవ్వడు, ఇలా ఇస్తాడు. తాగిన తర్వాత కింద పడేసి తిట్ట పోతూ ఉంటాం, తొక్కేసి. సో అక్కడ ఏమవుతుందంటే ఆ కార్పెట్ క్లీనింగ్ కానీ సీట్ క్లీనింగ్ కానీ వాళ్ళు రాత్రి చేసుకోవాల్సి వస్తుంది. నైట్ టైము ఆఫ్టర్ 1 తర్వాత వాళ్ళు క్లీనింగ్ పెట్టుకుంటారు. నైట్ లేబల్ ఛార్జెస్ విల్ బి డబల్. అండ్ అప్పటి వరకు నువ్వు చేసిన విధ్వంసాన్ని తొడవడానికి మహా ఎక్విప్మెంట్స్ కావాలి, మళ్ళీ నెక్స్ట్ డే సెట్ చేయడానికి. అండ్ ఆ కార్పెట్ కూడా మినిమం క్రోస్లలోనే ఉంటుంది, మీరు అనుకున్నంత చీప్ అయితే కాదు, పెళ్ళిళ్ళకి వేసే కార్పెట్ కాదు. సీట్ కూడా ఎక్స్పెన్సివే. అందుకని చెప్పేసి రేట్లు ఎక్కువ పెడితే అవసరం ఉన్నోడే తింటాడని. అంతేగాని ఫుడ్ ఎక్కువగా అమ్మటం కూడా కాదు, ఒక లాభాపేక్షతో అనేది కాదు. అస్సలు కాదు. బిజినెస్ మ్యాన్ గా చెప్తున్నా. ఎందుకు అంటే ఇట్లా రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల అవసరం ఉన్నాడే నిజంగా తింటాడు ఆ టైంకి. ఆ 2 గంటలకే వీడికి అవసరం ఉన్నాడేం కాదు. చిన్నపిల్లలు ప్రతోరు కొనిమని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు, ట్రాప్ లో పడతారు. పిల్లల్ని అంటే ఫ్యామిలీని పిల్లల్ని టార్గెట్ చేసి ఆ రేట్లు అనేది ఎప్పటి నుంచి ఉన్నటువంటి చర్చ. అట్లా కాదు. యాక్చువల్గా మనం చేసే విధ్వంస్ అని ఒక్కొక్కసారి చూడండి, థియేటర్స్ మీరు నీట్ గా పెట్టండి, రేట్స్ మీరు వద్దన్న వాడు 50 రూపాయలకే పాప్కార్న్ ఇస్తాడు. ఎందుకు సింగిల్ థియేటర్ లో ఇప్పుడు రేట్లు అన్ని కూడా అవైలబిలిటీ అందుబాటులోనే ఉన్నాయి. కేవలం మల్టీప్లెక్స్ లో మాత్రమే ఈ రేట్లు. దాన్ని అదొక మాఫియాలా తయారైంది కదా, దాన్ని కట్టడి చేసే పరిస్థితి లేదు ఎక్కడ కూడా. మెయింటెనెన్స్ కూడా అంతే. అందుకని ఇప్పుడు ఆ రేట్లు ఆ మోతా ఎందుకని అందరూ కూడా థియేటర్లు పోకుండా పైరసీలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, లేదా ఓటీటీలో రిలీజ్ అయితే సరే. ఇప్పుడు పైరసీ పక్కన పెడితే ఓటీటీలో ఎంటర్టైన్ చేస్తారు. నెక్స్ట్ ఇక థియేటర్లో టికెట్ రేట్ల గురించి మాట్లాడుకుంటే నిజంగా అందుబాటులోనే ఉంది. ఒక 3 గంటల సేపు నువ్వు నీ ఫ్రెండ్తోనో మీ ఫ్యామిలీతోనో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. ఆ తర్వాత ఆ సినిమా గురించి అది ఉంది కదా, భలే ఉంది కదా, ఇలా అలా మాట్లాడుకుంటున్నావు కదా సంథింగ్. సో అది ఆయన చెప్పింది. నౌ సరే, ఆ టికెట్ కొన్నోడైనా సరే తిడుతున్నాడు, యాక్సెప్టబులే. అదేంట్రా అలా తీస్తావు, ఈ సీన్ ఏంటి ఇలా తీసి, ఇది అక్కడి నుంచి ఎందుకు కాపీ కొట్టావు, ఈ ట్యూన్ ఏంటి ఇందులో ఉంది, ఓకే యాక్సెప్టెడ్. పైరసీ చూస్తున్నాడు కూడా తిడుతున్నాడు. వాడికి ఏం హక్కు ఉంది అసలు మాట్లాడడానికి సినిమా గురించి? ఇప్పుడు థియేటర్లో కొన్నాడు అంటే ఇప్పుడు పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉన్నాడు, వాడి నొప్పి. మేము కుటుంబంతో సహా వస్తే మాకు 2000 అవుతుందండి అని చెప్పేది వాడు నిజంగా వాడి నొప్పి. వీడు ఇంట్లో కూర్చొని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఇట్లా చూసేసి దిస్ సీన్ వాజ్ అసలు యాక్చువల్గా ఈ స్క్రీన్ ప్లే అని మాట్లాడుతున్నాడు. అదే చూసి ట్వీట్స్ లో కామెంట్స్ లో తిట్టండి, ఊరికే ఏది పడితే ఈజీ ట్వీట్లు చేసేయడం చాలా ఈజీ అని చెప్తున్నాడు. అదే చక్కగా
సినిమాలో చూసే తిట్టండి, కనీసం మాకు టికెట్ రేట్లన్నీ వస్తాయి కదా. అలా కాకుండా వీడు కూడా అండ్ ఇంకో కొంతమంది ఆ సినిమా కూడా చూడరు, మనం రాసే రివ్యూలు ఉంటాయి కదా, అదంతా చదివి ఈ సీన్ యాక్చువల్గా ఇలా ఉందంట అట, అట్లా ఉండకుండా ఇట్లుంటే బాగుండేది అట అని కూడా చెప్తాడు. ఏం తీసాడో ఈ డైరెక్టర్, ఏం తీసాడు ఈ ప్రొడ్యూసర్, ఆ హీరోకి అసలు నటన వచ్చాను మళ్ళీ వీడు ఒక విశ్లేషణ. ఇలాంటి వాళ్ళు కూడా సినిమాలు చూడకుండానే పక్కన వాళ్ళు ఎవరో చెప్తే రివ్యూ బేస్ చేసుకుని వీళ్ళు కామెంట్లు పాస్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఆల్రెడీ చూసినోడు ఒక కామెంట్ పెడితే అవునన్నా నువ్వు చెప్పింది నిజమే ఈ మధ్య కాలంలో అని చెప్పేసి వీడు స్టార్ట్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు, అందుకు ఆయన తిట్టాల్సి వచ్చింది. పడడానికి కూడా వీళ్ళు అర్హులే, తిట్టడానికి ఆయన కూడా అర్హుడే. దీంట్లో ఏమాత్రం ఎవరిని నేనేమి అన్నాను. ఒక ప్రేక్షకుడిని నిర్మాత పట్టుకొని అన్నేసి మాట్లాడతారు అంటే ఇప్పుడు, ఎందుకంటే అంత బూతులు ప్రేక్షకులు, ఇప్పుడు ప్రేక్షకులు లేకుంటే సినిమాలు లేరు, లేదా ప్రొడ్యూసర్లు లేరు, టాలీవుడ్డే లేదు కదా. నిజంగా సినీ అభిమానులు ఖచ్చితంగా సినిమా బాగున్నా బాగోకపోయినా బాగుంటే చూసి ఎందుకు బాగుంది, బాగాలేకపోతే ఎందుకు బాగాలేదో చెప్తారు. ప్రతి ఒక్కడు ఈ రోజుల్లో ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు కదా, వీళ్ళని అన్నా తప్పులేదు, వాళ్ళు సినీ అభిమానులు కాదు, నష్టం ఏమీ లేదు, పడండి చావని ఎన్ని మాట్లాడినా తప్పులేదు వీళ్ళని. ఎందుకంటే సిగ్గు వస్తుంది. ఈ రోజుల్లో చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు విశ్లేషకుడు అయిపోయాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తున్నారు. ట్వీట్లను అంటే సినిమాలు చూడట్లా. మళ్ళీ నువ్వు ఇప్పుడు రివ్యూలు చూస్తే 500 రివ్యూలు వస్తే 500 టికెట్లు దిగాల, 500 టికెట్లు దిగకుండా 50 టికెట్లు దిగి 500 రివ్యూలు వస్తాయి, దాన్ని ఏమనాలి? ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో అందుకని చెప్పేసి ఈ అండంలో అసలు ఏమాత్రం తప్పులేదు. అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సినిమా ఈజ్ ద చీపెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అది అందరూ గుర్తుపెట్టు. ఇప్పుడు నువ్వు జూకి వెళ్ళినా ఇట్స్ ఎ డాక్యుమెంటరీ, ఆల్రెడీ యు ఆర్ ప్రిపేర్డ్ టు సీ కొన్ని జంతువులు. మ్యూజియంకి వెళ్ళినా ఇట్స్ ఎ డాక్యుమెంటేషన్, యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్ టు సీ సమ్ వస్తువులు. కానీ మూవీ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు అన్నట్టుగా వస్తువులు, జూను, ఇంకోటో, అది ఎప్పుడు వెళ్ళినా అలాగే ఉంటుంది. సినిమాలో ఒక్కొక్క సినిమా ఒక రకంగా ఉంటుంది, కానీ అదే చెప్పబోతున్నా. అందుకే ఇట్స్ చీపెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. అక్కడికి వెళ్ళేంత వరకు ఏముంటుందో మీకు తెలియదు. జూ నా చిన్నప్పుడు ఎట్టుంది, ఇప్పుడు అలాగే ఉంటది, మ్యూజియం కూడా అలాగే ఉంటది. అందుకే చెప్తున్నా, ఇది ఎప్పుడు వెళ్ళినా కొత్తగా ఉంటది, ప్రతిసారి కొత్తగా ఉంటది. ఏముంటుందో కూడా నీకు తెలియదు. నువ్వు ఒక అంచనా పెట్టుకొని వెళ్తే అక్కడ లేకపోతే తిడతావు, ఏ అంచనా పెట్టుకోకుండా అక్కడికి వెళ్తే నీకు ఏదో చూపిస్తే పొగుడుతావు. కొన్ని సందర్భాల్లో నువ్వు ఆల్రెడీ చూసినవే నీకు మళ్ళీ చూపిస్తే కూడా తిడతావు, నేను ఆ సినిమాలో చూసా ఈ సినిమాలో చూసా అని. సో వాట్ ఎవర్, తిట్టు, నష్టమేం లేదు, టికెట్ కొనుక్కొని తిట్టు హ్యాపీగా. అట్లా కాకుండా ఊరికే పైరసీలు గిరిసీలు చూసేసి వాడు చెప్పింది వీడు చెప్పింది విని అక్కడిక్కడ చదివి ఈ చిన్న రీల్స్ పెడతా ఉంటారు కదా వీళ్ళు ఇన్స్టాలో, చిన్నవి ఇట్లా ఫోన్లలో తీసేవి, అవి చూసి కూడా తిడుతున్నావు అంటే ఇక వాడిని ఏమనాలో అర్థం కాదు. కానీ వాళ్ళందరికీ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం నాగవంశీకి ఏంటి ఇప్పుడు? వాళ్ళందరికీ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు 100% చెప్పాలి అంటే. బట్ ఎందుకు రెస్పాండ్ అయ్యాడో నాకు తెలియదు, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాలాంటి వాళ్ళమే పట్టించుకోము, ఆయన ఒక ప్రొడ్యూసరు, హీ షుడ్ నెవర్ రెస్పాండ్. ఇలాంటి వాళ్ళే పట్టించుకోరు అంటే ఏంటి? అంటే ఆయన సినిమా మీద ఖర్చు పెట్టిన తర్వాత అది ఎలా ఉందో చూసి మాట్లాడే వాళ్ళం. ప్రేక్షకులు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా, ఆబ్వియస్ గా. వాట్ ఎవర్, ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఎవరి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి? ద జెన్యూన్ పీపుల్ హూ వాచ్ ఫిలిం ఇన్ థియేటర్స్. వాడు ప్రేక్షకులు, అందుకనే థియేటర్కి వెళ్ళమంటాడు ఆయన. సినిమా కోసం వచ్చాడు, సినిమా గురించి మాట్లాడు, నీకు హక్కు ఉంది. నువ్వు సినిమా కోసం రాకుండా దొంగచాటుకి ఇట్లా సినిమా చూసి అసలు ఇది ఏంటంటే అని చెప్పావు అనుకో, నువ్వెవడికి మాట్లాడటానికని ఆయన అన్నాడు. థ్యాంక్ యూ విజ్ఞాన్. సో మొత్తం మీద నాగవంశీ కామెంట్స్ మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.